రావిర్యాల జమీందారు వద్ద రంజనుడు, భంజనుడు అనే ఇద్దరు యువకులు వంట చేసేవాళ్లు. రంజనుడు చాలా చురుకైనవాడు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ రుచికరమైన వంటలు వండేవాడు. తాను చాలా శుభ్రంగా ఉంటూ వంటగదిని పరిశుభ్రంగా ఉంచేవాడు. ఓపికతో వంట చేసేవాడు. రంజనుడి వంటను దివాణం మొత్తం లొట్టలేసుకుంటూ తినేవారు. భంజనుడు అద్భుతంగా వంటలు చేయగలడు, కాని ఓపిక తక్కువ, బద్ధకం ఎక్కువ. భంజనుడు తన అత్త కూతురిని ప్రేమించాడు. ఆమెను చూడటానికి ఏదో ఒక వంక చెప్పి పక్కనే ఉన్న కొంగర గ్రామానికి పోయేవాడు. ఒకసారి జమీందారు భంజనుడిని పిలిచి, చూడు, నీకు పనిమీద ధ్యాస తగ్గి ఉప్పోకారాలు వేయటం కూడా మరిచిపోతున్నావు. బద్ధకం వదిలి రంజనుడిని చూసి వంట నేర్చుకో అని మందలించి పంపాడు. ఇంతలో పాము పాము అంటూ జమీందారు భార్య తన గదిలోంచి అరిచింది. పనివారంతా కంగారుగా పాముల రజాక్ కోసం అటూ ఇటూ చూశారు. దివాణంలో పాములు పట్టే రజాక్ ఆ రోజు సెలవు పెట్టాడు. రంజనుడు పరుగున వచ్చి చాకచక్యంగా పాములు పట్టుకుని సంచిలో బంధించాడు. జమీందారు రంజనుడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. వంటగదిలో, రంజన, అంత ధైర్యంగా బుసలు కొడుతున్న పామును ఎలా పట్టావు? అడిగాడు భంజనుడు. రంజనుడు చిన్నగా నవ్వి, భంజన, నర్సప్ప గురించి విన్నావా అన్నాడు. అవును, అతను ఎలాంటి భయంకరమైన పాములైనా ఇట్టే పట్టగలడని విన్నాను అన్నాడు. భంజనుడు, ఆ నర్సప్ప నేనే. దివాణంలో పాములు పట్టే కొలువు ఉందని తెలిసి వచ్చాను. అప్పటికే ఆ ఉద్యోగం రజాక్కి ఇచ్చారని గమనించాను. అక్కడే నీ ద్వారా మరో వంటవాడి కొలువు ఉందని తెలిసింది. రంజనుడిగా వంటవాడి కొలువులో చేరాను అన్నాడు. మరి ఇంత రుచిగా వంటలెలా చేస్తున్నావు? ఆశ్చర్యపోయాడు భంజనుడు. నిన్ను చూసే భంజన, నువ్వు ఎలా చేస్తున్నావో ఆసక్తిగా గమనించాను. ఓపిగ్గా మెలకువలు నేర్చుకుని ప్రయోగాలు చేశాను. అందరికీ అనుకున్న విధంగా కొలువులు రాకపోవచ్చు. దొరికిన పనినే ప్రేమించి అందులోనూ గొప్పగా రాణించవచ్చు అన్నాడు. రంజనుడు భంజనుడికి తన తప్పు తెలిసి సిగ్గుపడ్డాడు. బద్ధకం వదిలి చురుకుగా మారాడు. తనకు అన్నం పెడుతున్న కొలువును కూడా ప్రేమించాడు. జమీందారు భంజనుడికి కొంగరలోని తన అత్త కూతురుతో దగ్గరుండి పెళ్లి జరిపించాడు.